అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన ఎంపీ మాధవిలత గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మా గురువు గారు మాగంటి మురళీమోహన్ గారికి అండ్ ఇండస్ట్రీలో ఉన్న నా ఫేవరెట్ డైరెక్టర్స్ బి గోపాల్ గారు, ఏఎస్ రవికుమార్ గారు అండ్ డిఎస్ రావు గారు, దామోదర్ ప్రసాద్ గారు అండ్ ఏఎస్ రవికుమార్ చౌదరి గారు, విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. అండ్ ఇక్కడికి విచ్చేసిన నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ సింహరాశి, శివరామరాజు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, సేవకుడు, పంచాక్షరి, మహానంది ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలని ప్రేక్షకులకు అందించిన మా వి సముద్ర గారి డైరెక్షన్లో నా రాముడి పేరుతో వచ్చిన రామజన్మభూమి సినిమాతో నేను హీరోగా లాంచ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇది నా మొదటి స్టెప్. మీరందరూ నన్ను ఆదరించి హీరోగా సక్సెస్ చేపిస్తారని కోరుకుంటూ, అండ్ మురళీమోహన్ గారు ఒక గొప్ప మాట అన్నారు, స్టార్టింగ్ టైంలో చిరంజీవి గారిని చూసినట్టు నన్ను చూసినట్టు ఉంది అనడం అనేది చాలా గొప్పగా ఉందండి. ఇట్స్ ఏ బిగ్ కాంప్లిమెంట్. ఆయన ఆశీర్వాదాలు నిజం అవ్వాలని కోరుకుంటూ, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ మా సినిమా కుటుంబాలని ప్రేక్షక దేవుళ్లకు చేర్చే వారధి లాంటి మా మీడియా కుటుంబ సభ్యులకు ధన్యవాదములు. నన్ను కూడా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళి సక్సెస్ చేస్తారని, నేను కూడా మీ జర్నలిజం కుటుంబ సభ్యుడినే. I was a journalism student. I did my master's in journalism management in IIBM New Delhi. సో ఫస్ట్ మిమ్మల్ని మెన్షన్ చేయాలని నా కోరిక. అండ్ ఆల్సో మన సినిమాకి వస్తే, సో రాముడు గీసిన ఈ అడ్మినిస్ట్రేషన్ లైన్లో ఎప్పుడు ట్రాక్ తప్పినా సరే హనుమంతుల వారు లాంటి ఒక గొప్ప సైనికుడు ఈ ట్రాక్లోకి వచ్చి ట్రాక్ని సెట్ చేయడానికి వస్తాడు. అలాగే ఈ జనరేషన్లో నరేంద్ర మోడీ గారు లాంటి గొప్ప రాజు అండ్ ఆల్సో చిన్న చిన్న రాక్షసులు ఉన్న ట్రాక్ తప్పించిన ఈ దేశాన్ని కాపాడడానికి కొత్త కొత్త యువత వచ్చి రాజకీయాల్లోకి రావాలి, ఈ దేశాన్ని మార్చాలి, ఈ దేశాన్ని ట్రాక్లో పెట్టాలని మా సినిమా లైన్ చెప్తూ ఉంటుంది. సో గొప్ప గొప్ప యంగ్స్టర్స్ రాజకీయాల్లోకి రావాలి, యువతని మొత్తం ట్రాక్లోకి నింపడానికి ఒక నిర్దేశకులు కావాలి. అలాంటి ఒక సబ్జెక్ట్ మీద మా సినిమా మాట్లాడుతుంది. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ తొందరలో రామజన్మభూమి యొక్క రిలీజ్ డేట్ మీకు అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రేక్షకుల్ని ఇక్కడ టీవీలో చూస్తున్న ప్రతి ప్రేక్షకుల్ని నేను కోరుకునేది ఒకటే, మన తెలుగు ప్రేక్షకులు, ఇండియన్ సినిమా ప్రేక్షకులు, చాలామంది హీరోలకి మీ గుండెల్లో స్థానం ఇచ్చి చాలా పెద్ద స్టార్స్ని చేశారు. అలాగే మీ గుండెల్లో నాకు కూడా ఒక చిన్న స్థానం ఉంటుందని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్. థ్యాంక్ యూ. జై సిద్ధార్థ్. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్, జై భారత్. జై భారత్. థ్యాంక్ యూ జై సిద్ధార్థ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, మనం రిమైనింగ్ మ్యూజిక్ నచ్చిందా అని రవిశంకర్ గారు అడుగుతున్నారు. అండ్ ఆల్సో సో సారీ అండ్ అనే కమ్ సో సారీ అనే టెన్షన్లో మర్చిపోయా. అండ్ ఫస్ట్ అండ్ నాకు ఈ ఆర్ఆర్ మొత్తానికి హీరోని నెక్స్ట్ లెవెల్కి లేపింది ఏదైనా ఉందంటే ఆర్ఆర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. చెప్తా, జై కోసం నేను కూడా చెప్పాలి. చిన్నప్పటి నుంచి నా దగ్గర వస్తుండేవాడు, నా కంపోజిషన్స్ అన్ని వింటుండేవాడు, అన్నీ నీతో చేయాలి. అప్పటి నుంచే స్పిరిట్, హీరో అవ్వాలి హీరో అవ్వాలి హీరో అవ్వాలి అనేది. జై నీ కళ నిజమైంది కాబట్టి నువ్వు పెద్ద హీరో అవ్వాలి. మురళీమోహన్ గారు చెప్పినట్టే డెఫినెట్లీగా ఆ క్వాలిటీస్ అన్నీ నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్ శ్రీ వెంకట్ గారు, షూటింగ్ జరిగిన ఫస్ట్ డే ఆయన నాకు చెప్పిన మాట, సుదీప్ గారితో 8 సినిమాలు సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు, ఆ రికార్డ్ని మన ఇద్దరం బ్రేక్ చేయాలి సార్ అని చెప్పాను. మీరు మాట ఇచ్చారు, ఖచ్చితంగా చేయాలి సార్. అలాగే మా సినిమా పెద్ద, మా ఫ్యామిలీకి పెద్ద నందమూరి హరి గారు, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, చాలాసార్లు మీరు చేసిన సపోర్ట్కి. అండ్ ఆల్సో సముద్ర గారు, చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర 20 ఏళ్ళ నుంచి దగ్గర ఆయన దగ్గరే పెరిగాను. మా గురువు గారు, మై ఫాదర్ ఫిగర్, ఎవ్రీథింగ్ ఆయనే. నాకు సినిమాలో 24 క్రాఫ్ట్స్ నేను ఏమైనా నేర్చుకున్నానంటే సముద్ర గారి దగ్గరే. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. సో మీ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసా, మీ సినిమాకి డిజైనర్గా పనిచేసా, మీ టీంలో పనిచేసా, ఇప్పుడు మీ చేతుల మీదుగానే మీ ప్రొడక్షన్లో మీ డైరెక్షన్లో హీరో అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ అమ్మా విజయమ్మ, thank you so much. Thank you all for coming here.